హాయ్ హలో వెల్కమ్ టు VVS ఇన్సైట్స్. గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో మాడ్బీ హిడ్మా అనే డేంజరస్ అండ్ నటోరియస్ నక్సలైట్ గురించి మనం తెలుసుకుందాం. The killing by security agencies of the de facto Osama bin Laden of Maoist terrorist Hidma. His name is Hidma, that man in the middle of your screens. Goes a huge distance in answering the question in the affirmative. The killing of this man is akin to driving the last nail into the coffin of left-wing extremism in this country. So guys, మనందరికీ తెలిసిన విషయమే, గవర్నమెంట్ aims to make India నక్సల్ ఫ్రీ బై March 31st, 2026. సో దానికోసమే జీరో టాలరెన్స్ పాలసీ అనేది తీసుకొచ్చింది. సో దానిలో భాగమే ఈ మాడ్బీ హిడ్మా అండ్ అసాసినేషన్. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో అల్లూరు సీతారామరాజు అనే డిస్టిక్లో 18 నవంబర్ 2025 మాడ్బీ హిడ్మా అండ్ అతని వైఫ్ రాజీ అలియాస్ రాజక్క అండ్ ఇంకో నలుగురు మావోయిస్ట్స్ని అసాసినేషన్ అయితే చేయడం జరిగింది. అసలు ఎవరి మాడ్బీ హిడ్మా, ఎందుకు ఇంత డేంజరస్, ఎందుకు హోమ్ అఫైర్స్ ఇంతలా టార్గెట్ చేసింది? సో ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ మరియు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మాడ్బీ హిడ్మా అనే ఒక పర్సన్ ఎందుకు ఇంత డేంజరస్ అంటే, అసలు అతని లైఫ్ ఎలా స్టార్ట్ అయింది? గైస్, హిడ్మా 1981లో ఛత్తీస్గఢ్లో సౌత్ సుక్మా డిస్ట్రిక్ట్లో పూర్వతి అనే విలేజ్లో జన్మించడం జరిగింది. ఆయన 10వ తరగతి పూర్తి చేసుకుని 17 ఇయర్స్లో CPI కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ పార్టీ, ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ పార్టీ నుండి ఒక ఆర్మర్డ్ వింగ్, ఏ బ్యాండ్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా, ద పీపుల్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీ PLGA, అందులో నార్మల్ పార్టిసిపెంట్, ఒక లో లెవెల్ పార్టిసిపెంట్ సోల్జర్గా జాయిన్ అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ మనం ఆ ఆర్గనైజేషన్ మెయిన్ మోటివ్ ఏంటనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ని ఓవర్త్రూ చేయాలి, అదే మెయిన్ మోటివ్. సో ఆ మోటివ్ మీద వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటారు. మన CRPF పర్సనల్స్ని చంపడం అండ్ ఆ ఫారెస్ట్ ఏరియాస్లో డెవలప్మెంట్స్ అనేవి ఆపడం, ఇలాంటి ఆర్మ్డ్ రెబెలియన్ యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటారు, ఎక్స్ట్రీమిజం అంటారు. సో ఆ యాక్టివిటీస్లో ఈయన కూడా పార్టిసిపేట్ చేస్తూ ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్గా మిలిటరీ ఆపరేషన్స్లో, గొరిల్లా వార్ఫేర్ ఇలాంటి ఆపరేషన్స్లో ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్గా అంచెలంచెలుగా ఎదగడం అయితే జరిగింది. సో ఈయన ముందుగా ఈ గొరిల్లా వార్ఫేర్ టెక్నిక్స్ అండ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇలాంటివన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్సర్జెంట్స్ ఇన్ ఇండియా, సో ఇన్సర్జెంట్స్ నుండి, వాళ్ళ మిలిటెంట్ గ్రూప్స్ నుండి ఇలాంటి టెక్నిక్స్, గొరిల్లా వార్ఫేర్ అండ్ CRPF వాళ్ళు, మన ఆర్మీ వీళ్ళు వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలి అండ్ సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇవన్నీ తీసుకోవడం అయితే జరిగింది. అదే ట్రైనింగ్తో ఈయన అక్కడున్న యాక్టివిటీస్లో వీళ్ళు ఈ ఆర్గనైజేషన్ చేసే ప్రతి యాక్టివిటీలో మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్గా ఈయన కూడా ఎదగడం జరిగింది. కొన్ని ఆపరేషన్స్లో ఈయన హ్యాండ్ ఉందనేసి అని మనకి రికార్డ్స్ కూడా చెప్తున్నాం. సో అంతేకాకుండా అక్కడ నుండి హిడ్మా ఒక ఏరియా కమాండర్గా PLGAలో ఒక ఏరియా కమాండర్గా కూడా ఎదగడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఒక యాక్టివ్ మెంబర్, ఒక స్పెషల్ జోనల్ కమిటీకి యాక్టివ్ మెంబర్గా కూడా ఈయన నియమించడం జరిగింది. సో ఆ స్పెషల్ జోనల్ కమిటీ వచ్చేసి సుక్మా, దంతెవాడ, బీజాపూర్ ఇలాంటి ఏరియాస్లో యాక్టివ్ మెంబర్గా కూడా ఉంది. అండ్ ఆల్సో ఆ ఆర్గనైజేషన్లో యంగెస్ట్ మెంబర్గా కూడా పేరు సంపాదించుకున్నారు. అండ్ ఆ ఆర్గనైజేషన్ చేస్తున్న అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఈయన టెక్నిక్స్ని అందులో ఇన్కార్పొరేట్ చేసి ఇంకా ఈయన ఎక్కువ అంచెలంచెలుగా ఎదగడానికి ఒక నార్మల్ ఆర్మీ సోల్జర్ నుండి ఈరోజు ఆ PLGA చీఫ్ అందులో మెయిన్ మెంబర్గా ఎదగడానికి ఈయన ఎన్నో యాక్టివిటీస్ చేశారు. దానికోసం ఎన్నో ఆపరేషన్స్, ఎంతోమంది CRPF పర్సనల్స్ అండ్ పీపుల్స్ని చంపడం కూడా జరిగింది. ఈయనంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఈయన ఒక బెటాలియన్ ఆర్మీనే ఆర్గనైజ్ చేసి లైక్ ఇండియన్ ఆర్మీ టైప్లో ఒక బెటాలియన్ ఆర్మీ ఈయన ఆర్గనైజ్ చేస్తూ అండ్ కొన్ని యాక్టివిటీస్ని రెడ్ కారిడార్ మొత్తం ఈయన ఆపరేట్ చేసేవారు. సో అలా కొన్ని రోజుల తర్వాత రెడ్ కారిడార్లోనే ఈయన తనదైన ఒక పేరుని అక్కడ సంపాదించుకుని ఒక యాక్టివ్ మెంబర్గా అక్కడ అంచెలంచెలుగా ఎదగడం అయితే జరిగింది. ఆర్గనైజేషన్ పార్టీ నుండి చేస్తున్న యాక్టివిటీసే కాకుండా ఈయన 26 డెడ్లీ అటాక్స్ కూడా చేశారని మన రికార్డ్స్ చెప్తున్నాయి. సో ఈయన చేస్తున్న అటాక్స్
అవే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఎక్కువ బిగ్ టికెట్స్ని టార్గెట్ అంటే మన పొలిటికల్ లీడర్స్ని టార్గెట్ చేయడం కూడా జరిగింది చాలా ఆపరేషన్స్. ఇందులో భాగంగా ఎగ్జాంపుల్ చింతల్నార్ మ్యాసికర్ 2010లో 75 CRPF పర్సనల్స్ని చంపడం అయితే జరిగింది. అది మన దంతెవాడ అటాక్. అలాగే 2013లో జైరా వ్యాలీ మ్యాసికర్ 27 మంది పీపుల్స్ని చంపడం కూడా జరిగింది. అందులో కాంగ్రెస్ లీడర్స్, టాప్ కాంగ్రెస్ పొలిటికల్ లీడర్స్ కూడా ఉండడం జరిగింది. సో అప్పుడు వరకు నార్మల్ పీపుల్స్ నుండి పొలిటికల్ లీడర్స్ వరకు చంపడం అయితే ఈయన అలా అంచెలంచెలుగా ఎదగడం అయితే జరిగింది. సో 2021లో సుక్మా బీజాపూర్ ఎన్కౌంటర్ 22 మంది సెక్యూరిటీ ఫోర్సెస్ని కూడా ఈయన చంపడం జరిగింది. అలాగే అందుకు ఇంతమంది చావులకు కారణమైన ఈ హిడ్మాని పట్టుకోవడానికి గవర్నమెంట్ బిగ్గెస్ట్ అమౌంట్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, 1 crore rupees బౌంటీ పట్టించిన వారికి. సో అందుకు గవర్నమెంట్ ఇలాంటి చర్యలు తీసుకుని ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మెయిన్ ఒక బిగ్గెస్ట్ థ్రెట్గా ఈయన మారడం జరిగింది. అందుకు హోమ్ అఫైర్స్ అన్ని కఠిన చర్యలు అన్ని విధాలుగా ప్రయత్నించడం అయితే జరిగింది. చివరిగా ప్రయత్నించగా రీసెంట్ 18th November 2025 అల్లూరు సీతారామరాజు ఏపీలో ఈయన్ని అసాసినేషన్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం గవర్నమెంట్ టార్గెట్ ఈజ్ బిగ్ స్టెప్ టువర్డ్స్ ద రెడ్ కారిడార్ ఫ్రీ ఇండియా. సో రెడ్ కారిడార్లో ఒకప్పుడు మనకి 182 డిస్ట్రిక్ట్స్ ఉండేవి. ఇప్పుడు ఫర్ ద రికార్డ్స్ ఏప్రిల్ 2025కి 18 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ద బిగ్గెస్ట్ థ్రెట్ ఈజ్ దిస్ మ్యాన్. ఎందుకంటే ఎ మ్యాన్ బిహైండ్ 26 deadly attacks, ఎ మ్యాన్ బిహైండ్ హ్యూజ్ బ్లడ్ షెడ్, గొరిల్లా వార్ఫేర్ ఎక్స్పర్ట్, ఒక నార్మల్ పర్సన్ నుండి PLGS చీఫ్, ఒకటా రెండా ఎంతోమంది CRPF పర్సనల్స్ని చావు కారణమైన ఎంతోమంది పీపుల్స్, ఎంతో డెవలప్మెంట్ని ఆపేస్తున్న ఒక పర్సన్. ఈ పర్సన్ రీసెంట్గా అసాసినేషన్ అయితే చేయడం జరిగింది. ఎంత డేంజరస్ పర్సన్. ఈయన చనిపోయిన తర్వాత ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఏమంటుందంటే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఆర్ ఫాస్ట్ ట్రాక్డ్ ఇన్ నక్సల్ ఏరియాస్. సో ఇప్పుడు నక్సల్ ఏరియాస్లో కూడా మనం డెవలప్మెంట్ చేయొచ్చు అనేది గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ చేసింది. ఎందుకంటే చాలా డెవలప్మెంట్స్ ఆగిపోవడానికి కారణమైన పర్సన్ని ఈరోజు మన ఇండియన్ గవర్నమెంట్ టెర్మినేట్ చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందు పెట్టేస్తాం. బాయ్, జై హింద్.